ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే బస్ స్టాండ్కి వెళ్ళే రూటు. లేదు ఇదే రూట్, నాకు బాగా గుర్తుంది. హలో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కొంచెం చుట్టూ తిరిగినా పర్లేదు, ఈ రూట్ మాత్రం వద్దు. ఏ ఎదురుగా చూసావుగా కుక్క ఉంది, కుక్క అంటే నాకు పిచ్చ భయం. నువ్వు ఒక బాక్సర్వి, కుక్కను చూసి భయపడతావే. కరెక్టే, నేను బాక్సర్ అని నీకు తెలుసు, ఆ కుక్కకు తెలుసా? దానికి నా షీల్డ్ సర్టిఫికెట్ చూపించమంటావా? చేయి పట్టుకో. వద్దంటే చేయి వినవా? పట్టుకో. అయ్యో 1 అయ్యో వద్దు, 2 మనల్ని చూసి ఇరిటేట్ అవుతుంది. చెప్పేది విను, పళ్ళు బాగా పొదరుగా ఉన్నాయి. అయ్యో, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. See? నేను అన్నానుగా. అంజనా, నువ్వు కూర్చో, నుంచుంటే నాకు కష్టంగా ఉంది. వచ్చి కూర్చో. లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. అంజనా, ఒక అమ్మాయిని నుంచోబెట్టి నేను కూర్చోవడం ఏం బాగోలేదు. ప్లీజ్ రా కూర్చో. నో ఫార్మాలిటీస్, కదలకుండా కూర్చో. అంజనా ప్లీజ్, అంజనా కూర్చో. ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా? 58 కిలోస్ భరించగలరా? ఓకే. హలో గురు, తను నవ్వితే బాగుంది, నవ్వకపోయినా బాగుంది. ఎక్కడున్నావు చేయి? తను పైన పడుకుంది, నేను కింద పడుకున్నాను. అయ్యయ్యో, పెళ్లికి ముందు అవన్నీ తప్పు చేయి, బేబీస్ బయటకు వచ్చేస్తారు. గురు అనవసరంగా తప్పుగా ఆలోచించుకో. తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది, నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను. సరే గాని తనకి నీలో ప్రపోజ్ చేసావా? నేను చెప్పాక తను ఏమనుకుంటుందో అని కొంచెం టెన్షన్ గా ఉంది. ఈ థ్రిల్ నాకు బాగా నచ్చింది. తెల్లారగానే చెప్పేస్తా. హ్యాపీ దీపావళి. నిజానికి ఆ దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది. గన్ ఫైటింగ్ ఘంటసాల గారి ప్రోగ్రామ్ లో క్యాజువల్ గా జరుగుతుంది. పోయిన వారం 7 ఉన్నాం, ఈ వారం 5 మిగిలాం. తర్వాత చచ్చేది ఎవడో తెలియదు. అయితే రమణ గారితో మాట చెప్పాడునా? రే, నువ్వేమన్నా మామగారి ఇంటికి వెళ్తున్నావు చెప్పి వెళ్ళడానికి, మననాన్ని తప్పించుకుని వెళ్తున్నావు. అత్యంత దుబ్బేరా. ఉంది లేపేనా? రమణ, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే గోవర్ధన్ కి తెలిస్తే వీళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు. గోవర్ధన్, ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది, ఈ రోజు వాడిని లేపేయాలి. వాడి చావు నా చేతుల్లోనే, రాసి పెట్టుకో. రేయ్, రక్తం వస్తుంది చూడు. త్వరగా వెళ్ళు వెళ్ళు. రేయ్ పో. రే, ఇక్కడ కూడా ఉండాలి. ఏడ్రా వాడు? అన్నా, ఏ బాయ్ మే బహుదర్ లగ్తా హై ఏ తెలుగులో ఏడు అని తన్ని తరివేశానన్నా. ఈ పాటికాడు ఊరోజులు వెళ్ళిపోయాడు. ఇంకో 10 నిమిషాల వాడు ఇక్కడ ఉండాలి. గోబు గుయ్యమని FM స్టేషన్స్ ట్యూన్ అవుతున్నాయేంటి? రే అనిమల్, అన్న నాకేం చెప్పాడు రా? 10 నిమిషాల్లో వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు. కోసి కారం పెడతానన్న డైలాగ్ నువ్వు అతికించావు. రే, నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా. భయా గుడ్డు ఏంటి? అండా ఇప్పుడు ఎందుకంటే అండా బొండా అని అడుగుతున్నా? కోడిగుడ్డే కదా. నువ్వు నాతో రా రాజా, కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా. నువ్వు ఇంకా చావలేదా? గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా? ఎందుకురా నా మీద ఇంత ప్రేమ? ఇంత టెన్షన్ అవుతున్నావు? రమణ గారు ఏమైనా తిట్టారా నిన్ను? కొట్టి మరీ పంపించాడు రా. రమణ జాతకం చూడాలంటే వాడు చేయి చూడక్కర్లా, నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వాతలైపోయాయి. ఎరక్కుమ్మినట్టున్నాడు. నీకు ఇంత కులాందలహరేంట్రా? సరేరా, ఎక్కడికి? రమణ నేను తీసుకురమ్మన్నాడు, లేదంటే నా కోసికి ఆరం పెడతాడంట. అయితే బిల్లు కట్టా. రే,
నీకు ఈ మధ్య బాగా బలిసింది. ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తాం అనమాట. కితనా రూపాయ బాయ్? 20 रुपया రేయ్ నువ్వా? ఎందుకురా కొండముచ్చులా నవ్వుతా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వైజాగ్ లో వాల్ పోస్టర్లు అంటించుకుంటూ తిరుగుతావనుకున్నాను. ఈ పానీపూరి గడు పరువు తీసేసేట్రా. क्या संदीप कैसा है? सब ठीक चल रहा है? నమస్తే సాబ్. హా సాబ్. बढ़िया है ना? హా. चल ठीक है मेरे लिए एक दो से लगा. एमटी ఢిల్లీ ఎలా ఉన్నావు? బాగున్నాను ఏయ్, సార్. ఈ పోలీసుల దగ్గర డబ్బులు అడక్కో. ఎప్పట్లాగే ఫ్రీగా మిగిలినాయి. ఏమిటి మార్కెట్ వైపే రావడం లేదు? ఈ వారం వస్తాను సార్. భయ్యా బాగా ఆకలిగా ఉంది, నాకు 2 ఇడ్లీవా? అలా దానికిరా. ఈ సిగ్గులని బతికెందుకు? రౌడీ చేత చాలు, చాలు, చాలు. ఖలాస్కేయనా? ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఈసారి తింటున్నావు. కుదిరి, డబ్బులు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ऐसा पॉकेट में खाने से अच्छा मर सकता है. సార్ ఏమంటున్నాడు సార్? खराब कर रहा है. ఇట్లా ఫ్రీగా తినడానికి బదులు ఎందులోనే దొరికి చావమంటున్నాడు. अच्छी परिवार में पैदा हुआ कोई भी पॉकेट में नहीं खाते. अभी देख. ఇప్పుడే ఉంటున్నాడు సార్. మంచి కుటుంబంలో పుట్టిన వాడెవడైనా ఫ్రీగా తిండట. ఆహా. ऐसा बेशर्म काम करने से अच्छा मेरे पाँव धो के पानी पी सकता है. ఆ? ఇప్పుడే ఉన్నాడు సార్. ఇటువంటి సిగ్గులేని పనికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగమంటున్నాడు. ఆ, ఇప్పుడు ఇక్కడ తిన్నది మన ఇద్దరమే. ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను. ఇదిగో నా దగ్గర ఉన్నాయి. సో నేను ఓసీలో తినలేదు. మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది? రండి సార్ రండి, అందరూ రండి. ఆలోచించిన ఆశాభంగం. అందరూ ఆఖరి చూపు చూడండి. చూసారా చూసారా? మూసేస్తున్నాం మూసేసాం. కూర్చో. ఇక్కడ ఇవన్నీ మామూలే. పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా? దానికి తనేమంది? మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్. బాలకృష్ణ సార్ వచ్చారట. ఒక అబ్బాయి వచ్చి చెప్పెళ్ళాడు. ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ అవ్వదనిపిస్తోంది. ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఆయన్ని 2 రోజుల ముందే వైజాగ్లో మీట్ అయ్యాను. వాట్? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. సెలక్షన్ కి రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావు లేదో నేను అప్సెట్ అయ్యాను. 27 ఏళ్ళు వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు? సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు. ఇక స్పోర్ట్స్ మినిస్టర్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం. ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా. సో బాలకృష్ణ సార్ని మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకంటే నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. నా లవ్ గురించి చెప్పడానికి ఈ చోటు కరెక్ట్ అనిపించింది. What? How dare you? Who do you think you are? How can you cheat me like this? నేనెవరైనా నీ కుక్క పిల్లనా? నువ్వు తీసుకెళ్లే చోటుకెళ్ళి రావడానికి? పిచ్చి మొహల్లా నేను నీకోసం ఆవిడ కాళ్ళ మీద పడ్డాను. ఛే! నువ్వేదో పెద్ద బాక్సర్ అవుతావని నీకు అంబిషన్ ఉందనుకున్నాను. బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే. చీప్ మెంటాలిటీ. అంజనా, నేను ఎందుకు అలా నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది. అంజనా ప్లీజ్, నేను చెప్పే. అంజనా ఒక్క నిమిషం. ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు. నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను. అది ఎంత బాధగా ఉంటుంది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేది ఉండదు. ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది, కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది. నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి? ఎందుకు నీ మోడల్ హౌస్ని విరగొట్టాలి? సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి? నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నా కోసం ఇంత దూరం ఎందుకు రావాలి? మన మధ్య ఏదో ఉంది. నన్ను నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు, కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనం ఇద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది. మాట్లాడడం అయిపోయిందా? ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు. నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఏవేవో అన్నావే, మనసులో లవ్ అవి ఇవి అని. అవేవి నాకు అనిపించలేదు. ఇప్పుడు నేను నీతో చెప్పడానికి 2 మాటలే మిగిలిన్నాయి. గుడ్ బై. అంజనా, నేను చెప్పేది విను అంజనా. అంజనా, నేను ఇంత చెప్పినా ఇటు చూడు అంజనా ప్లీజ్.